అందరికీ నమస్కారం అండి. పాల్గొన మాసం అష్టమి తిథి సందర్భంగా అది శనివారం కనుక కృష్ణ భగవానుడి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాము. అష్ట భార్యలు ఉన్నప్పటికీ ఆ ఇద్దరిపైనే శ్రీకృష్ణుడికి ఎందుకంత ప్రేమ అనే విషయం గురించి తెలుసుకుందాము. కృష్ణ భగవానుడు అంటే స్వయంగా శ్రీ మహావిష్ణువే. శ్రీకృష్ణుడిని గోవిందుడు, ముకుందుడు, మధుసూదనుడు, వాసుదేవుడు అనే పేర్లతో పిలుస్తారు. మన పురాణాల ప్రకారం కృష్ణ భగవానుడికి 8 మంది భార్యలు. వారు రుక్మిణి, సత్యభామ, జాంబవంతి, కాళింద, మిత్రవింద, నగ్నజీతి, భద్ర, లక్ష్మణ. అలాగే తనను భక్తితో ఆరాధించే 16,000 మంది గోపికలను కూడా వివాహం చేసుకున్నాడని శాస్త్ర పురాణం. అయితే వీరిలో ఇద్దరిపైనే కృష్ణుడికి వల్లమాలిన ప్రేమ. వారిలో ఒకరు తన పట్టమనిషి రుక్మిణీదేవి, ఇంకొకరు సత్యభామ. అయితే ఈ ఇద్దరు రాణులు వాసుదేవుడికి భార్యలుగా రావడం వెనుక ఒక పెద్ద కథే ఉంది. రుక్మిణి విదర్భరాజు భీష్ముని కుమార్తె. కృష్ణుడు తన భర్తగా రావాలని చిన్ననాటి నుంచే రుక్మిణి కోరుకునేది. తన శ్వాస నిశ్వాసల్లోనూ నిరంతరం కృష్ణుని ధ్యానంలో గడిపేది. అయితే ఈ విషయం ఆమె సోదరుడు రుక్మికి ఇష్టం లేదు. రుక్మిణికి తన స్నేహితుడైన శిశుపాలుని ఇచ్చి వివాహం చేయాలని భావిస్తాడు. శిశుపాలుడు జరాసంధుడికి శ్రీకృష్ణుడు ఆగర్భ శత్రువు, అందుకే రుక్మి వ్యతిరేకించేవాడు. గోవిందుడే తన భర్తగా కోరుకున్న రుక్మిణి ఆ స్థానంలో ఎవరిని ఊహించుకోలేకపోయింది. తన అన్న రుక్మి బలవంతంగా శిశుపాలునితో వివాహం జరిపించాలని భావిస్తున్నప్పుడు దీన్ని అడ్డుకోవాలంటూ శ్రీకృష్ణుడికి రుక్మిణి సందేశం పంపింది. అలాగే తాను ఆలయంలో ఎదురు చూస్తూ ఉంటానని తెలియజేసింది. సందేశం అందుకున్న వాసుదేవుడు తాను రక్షిస్తానని అభయమిస్తాడు. మందిరంలో గోవిందుడు రాక కోసం రుక్మిణి ఎదురుచూస్తూ పార్వతీదేవిని ప్రార్థిస్తూ గడిపింది. కృష్ణుడు తన సోదరుడు అయిన బలరామునితో కలిసి విదర్భ చేరుకుని రుక్మిణిని అక్కడి నుంచి ద్వారకకు తీసుకొచ్చి వివాహం చేసుకున్నాడు. రుక్మిణి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అవతారం అని అంటారు. ఆమె ఎప్పుడూ నారాయణుని హృదయ మందిరంలో కొలువుంటుంది. అందుకే రుక్మిణి అంటే ఆయనకు వల్లమాలిన అభిమానం. భూలోకంలో శ్రీహరి అవతరించిన ప్రతి సందర్భంలోనూ లక్ష్మీదేవి అనుసరిస్తూ ఉండేది. ద్వారక కోశాధికారి సత్రాజిత్ కుమార్తె సత్యభామ. సత్రాజిత్ సూర్యుని ఆరాధించి రోజుకు 1000 బారువులు బంగారాన్నిచ్చే సమంతక మణిని వరంగా పొందాడు. సమంతక మణిని ఒకసారి తనకు ఇవ్వమని కృష్ణుడు అడుగుతాడు. అందుకు సత్రాజిత్తు నిరాకరించి అతని సోదరుడు ప్రసేనుడు దీన్ని ధరించి వేటకు వెళుతాడు. అడవిలో వేటకు వెళ్లిన ప్రసేనుణ్ణి ఒక సింహం దాడి చేసి హతమారుస్తుంది. అదే సమయంలో జాంబవంతుడు సింహంతో పోరాడి సమంతకమణి తీసుకుపోయి తన కుమార్తె జాంబవంతికిస్తాడు. కృష్ణుడు తన సోదరుణ్ణి సంహరించి ఆ మణిని తీసుకుపోయాడని సత్రాజిత్తు ఆరోపిస్తాడు. తనపై వచ్చిన నిందను తొలగించుకోవడానికి శ్రీకృష్ణుడు ఆ మణిని వెతుకుతూ అడవికి బయలుదేరుతాడు. జాంబవంతుడు దగ్గరున్నట్లు గుర్తించి అతడు ఉండే గుహకు వెళ్తాడు. అక్కడ జాంబవంతుడితో 28 రోజులు భీకర యుద్ధం చేస్తాడు. తనతో యుద్ధం చేస్తున్నది శ్రీమన్నారాయణుడిగా గుర్తించిన జాంబవంతుడు మణితో పాటు తన కుమార్తెను జాంబవంతిని కూడా ఇచ్చి వివాహం జరిపిస్తాడు. సమంతక మణిని తెచ్చి సత్రాజిత్తుకు అప్పగించడంతో ఆయన తన తప్పును తెలుసుకుని కుమార్తె సత్యభామను శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. సత్యభామ గత జన్మలో చంద్రకాంత అనే నాగకన్య. ఆమె గొప్ప విష్ణు భక్తురాలు. అంతేకాదు ఆయన్ను వివాహం చేసుకోవాలని ఎప్పుడో నిర్ణయించుకుంది. ఆమె అందానికి మోహితుడైన మైరావణుడు తన స్థావరంలో బంధిస్తాడు. త్రేతాయుగంలో రాముడిగా అవతరించిన శ్రీహరి మహిరావణుడు రాజ్యంలో బందీగా ఉన్న ఆమెను కలుసుకుంటాడు. తాను ఈ జన్మలో ఏకపత్ని వ్రతుడని, వచ్చే జన్మలో వివాహం చేసుకుని తన రాజ్యానికి 2వ రాణిగా చేస్తానని వాగ్దానం చేస్తాడు. అందుకే ద్వాపర యుగంలో సత్యభామగా జన్మించిన చంద్రకాంతను శ్రీకృష్ణుడు పరిణయమాడాడు. పురాణాల ప్రకారం సత్యభామ భూదేవి అవతారంగాను, రుక్మిణీదేవి లక్ష్మీదేవి అవతారంగాను పేర్కొంటారు.
లక్ష్మీ భూదేవి అంశాలతో జన్మించిన రుక్మిణి సత్యభామలంటే గోవర్ధన గిరిధారికి అందుకే అంత ప్రీతి. ఓం నమో నారాయణాయ. గోవింద హరి గోవింద. జై శ్రీకృష్ణ.